సార్ మీ పేరండి? నా పేరు కృష్ణప్రసాద్ అండి. కృష్ణప్రసాద్ గారు ఏం చేస్తుంటారండి? నేను ప్రస్తుతానికి ఖాళీ, ఒకప్పుడు వ్యాపారం ఉండేది నాకు. ఎట్లా ఉందండి? 7 నెలలు అవుతుంది టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చి. బాగుంది. ఇంతవరకు ఏదన్నా ఒక సమస్యగా అర్జీ పెట్టుకుంటే అది బుట్ట తాకలయ్యేది. కానీ ఇప్పుడు దానికి స్వతర పరిష్కారం చూపిస్తున్నారు. సామాన్యుడికి ఇంతకన్నా కావాల్సింది ఏమి అక్కర్లేదు, ఏదో చేయాలని అక్కర్లేదు. సమస్య ఉంది, చెప్పాము, దాన్ని పరిష్కారం చేస్తే చాలు. మా కోరిక అది, మాకు అలా జరుగుతుంది. ఎలా ఉంది ముఖ్యమంత్రి గారి పరిపాలన అంటే ఏం చెప్తున్నారు? బాగుంది. ఇప్పుడు ఇంతవరకు ఇప్పటికి కంపేర్ చేసుకుంటే 7 నెలల్లో మరి ఇంతవరకు ఈ ప్రజలు ఎందుకు వేశారు ఆ పార్టీలు ఓటు అనేది నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు బాగుంది, పరిపాలన బాగుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంది. లోకేష్ గారి వర్కింగ్ ఎలా ఉంది? బాగుంది, అందరి వర్కింగ్ బాగుంది. ఈవెన్ నాట్ ఓన్లీ లోకేష్, ఎవ్రీబడి హార్డ్ వర్క్ చేస్తున్నారు. డెవలప్ అవుతుందంటారా ఆంధ్ర ఈసారి? అవుతుందండి, కనపడుతుంది. మీకు 7 ఏళ్లలో తేడా కనపడుతుంది కదా. వాళ్ళకు చిన్న అర్జీ ఇచ్చాము, దానికి వాళ్ళ ప్రజావేదిక ప్రజా దర్బార్ని పెట్టి దానికి సత్వర పరిష్కారం చేస్తున్నారు మంత్రులు. కానీ ఇదంతా చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ఎవరు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ ఎనఫ్. గతంలో ఇట్లా ఉండేది కదా, మనకి ఏదైనా సమస్య వస్తే అర్జీ పెట్టుకోవడం. వెళ్ళాలి అంటే దానికి మధ్యలో పైరువీలు, ఆ పైరువీల దగ్గరే బుట్ట దాఖలైపోయాయి. ఇప్పుడు అలా లేదు కదా. అది ఇప్పుడు ఎవరైనా వచ్చి కలవచ్చు. సామాన్యుడికి అందుబాటులో ఉన్న ప్రభుత్వం, ఎందుకంటే నేనేం చెప్పలేదు. పేరండి? నా పేరు చిటీల రామమోహనరావు. సార్ ఏంటి సార్, ఇప్పుడు దావోస్ పర్యటనకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు, పెట్టుబడులు వస్తాయంటారు ఆంధ్రాకి, డెవలప్ అవుతుంది అంటారు ఈసారైనా? ఖచ్చితంగా, అందులో సందేహమే లేదు. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు, అందులో సందేహమే లేదు. గతంలో ఏదేదో విమర్శించేవారు, ఇప్పుడు విమర్శించడం నోళ్ళన్నీ మూతపడిపోతున్నాయి. ఎందుకంటే ఆయన కృషి, ఆయన మాట్లాడే తీరు, ఎందుకంటే ఏదైనా మనకు మంచి జరగాలంటే మనం అదే నోరు మంచిది అవుతుంది ఊరు మంచిది అవుతుంది అంటారు. ఆ రకంగా సబ్జెక్ట్ ఉంది కాబట్టి చక్కగా అందరితో మాట్లాడి వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేస్తున్న కంపెనీలన్నీ మంచి మంచి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ రావడం ఖాయం. నిరుద్యోగులు విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు రావడం ఖాయం, అందరూ సందేహమే లేదు. అంటే చాలా మంది ట్రోల్ చేసేవారు కదా లోకేష్ని, అసలు రాజకీయాలకు పనికిరాడు, కనీసం మాట్లాడడం కూడా రాదు, అసలు రాజకీయాల్లో అసమర్థుడు అని చెప్పి. అంతే ఇప్పుడు నోట్ మాట్లాడట్లా. అప్పుడు ఏదో వాగేవారు వాళ్ళు పిచ్చి పిచ్చి. కానీ ఇప్పుడు ఆ మాట్లాడి విమర్శించడానికి వాళ్ళకి ఆ స్థాయి సరిపోవటాల. ఈయన మాట తీరు, ఈయన సబ్జెక్టు, ఈయన మాట్లాడి ఇంగ్లీషు అనర్గళం. అప్పుడు ఏదేదో వాగేవారు అలాగని ఇలాగని. ఇప్పుడు అది ఏమీ లేవు. చక్కటి అనుభవంతో నిజంగా తండ్రికి తగ్గ తనయుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంత అద్భుతంగా జరుగుతుందో, లోకేష్ బాబు వల్ల అద్భుతమైన కంపెనీలు రావడం అందరికీ చాలా నమ్మకంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలు ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మాత్రం చాలా ఆశలతో ఉన్నారు. వాళ్ళ ఆశలు నెరవేర్చడం ఖాయం. అంటే మరో పక్క చంద్రబాబు అప్పుడు 95లో బిల్గేట్స్ని కలిశారు, మళ్ళీ నిన్న కూడా అంటే దావోస్ పర్యటనలో భాగంగా బిల్గేట్స్ని మళ్ళీ కలిసిన పరిస్థితి. ఏం చెప్తారు దానికోసం? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి విజన్, ముందు చూపు ఎక్కువ ఆయనకి. ఒకప్పుడు హైదరాబాద్కి ఇదే అంటే విమర్శించారు. ఇప్పుడు నిజంగా అప్పుడు మన హైదరాబాద్ అన్నీ తీసుకురాబట్టి ఒక రేంజ్లో ఉంది హైదరాబాద్. ఆ తర్వాత విడిపోయిన తర్వాత నష్టాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ బయటపడింది. కానీ నష్టాల నుంచి బయటపడినప్పటికి కూడా పెన్షన్స్ కానీ ఉద్యోగస్తులకి జీతాలు ఇబ్బంది లేకుండా సక్రమంగా చూసిన ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ 2047 అంటున్నారు, స్వర్ణాంధ్ర 2047 అంటున్నారు. చేయగలుగుతాడా చంద్రబాబు? ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎందుకంటే ఆయనకు నాలెడ్జ్ అటువంటిది. ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆలోచన, ముందు చూపు ఇవన్నీ ఏంటంటే ప్రజలకు మాత్రం బాగా నమ్మకం ఉంది. మన గెలవడం ముఖ్యంగా మహిళలు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మహిళల్లో మాత్రం మంచి మార్పు వచ్చింది. అనవసరంగా మనం నమ్మి వైసీపీకి ఓటేసి మోసపోయాం, మళ్ళీ అలా జరగకూడదని ఉద్దేశం అలా చేశారు. అలాగే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు ఎదురుస్తున్న నిరుద్యోగులు ఏంటి, ఉద్యోగస్తులు మాత్రం నిజంగా వాళ్ళకి జ్ఞానోదయం అయింది. మళ్ళీ ఇంకెప్పుడు అటువంటి పొరపాటు జరగరు. నిజంగా 2019లో కూడా మనం గెలుచున్నట్టయితే ఈ పాటికి మన రాష్ట్రం ఒక రేంజ్లో ఉండేది. ఇంచుమించు అప్పుడు ఏదో మన అంటాం పశ్చిమ బెంగాల్ అని, బీహార్ కాకుండా ఇది ఉంది కదా మహారాష్ట్ర, ఏ రేంజ్లో ఉన్నాయో అవన్నిటి దాటి మంచి రేంజ్లో ఉండేది. కానీ అటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి ఉద్యోగస్తులు మోసపోయారు, సామాన్య ప్రజలు మోసపోయారు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రతి కార్పొరేషన్కి మే, జూన్లో నిధులు మంజూరయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో 22 ఉండే కార్పొరేషన్ ఫెడరేషన్ని 56 చేశారు, సంతోషం. కానీ దేనికి నిధులు లేవు, ₹1 ఎప్పుడు జమ చేయాల. అదే ఆయన ఘనత, అదే అద్భుతం అంటారు. మరి అంటే వాళ్ళ దృష్టి అంటే నాశనం చేయడం సంక్షేమం అది. ఓకే, థ్యాంక్ యూ.